ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ F55 5G. ఈ ఫోన్ బాక్స్ డిఫరెంట్ గా అయితే పంపించారు ఈసారి. బాక్స్ లోపల ఓపెన్ చేసినా గానీ మొబైల్ ఫోన్ ఒకటే ఉంటుంది, కాకపోతే మీరు ఫోన్ కొంటే ఇట్లా అయితే రాదు. మీరు ఫోన్ కొంటే ఈ యొక్క బాక్సే వస్తుంది. బాక్స్ చూడడానికి పెద్దగా ఉంది, కాకపోతే లోపల మీకు తక్కువే ఉంటాయి. లోపల మీకు మొబైల్ ఫోన్, కొన్ని డాక్యుమెంట్స్, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్, ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. కేసు, చార్జర్ ఇట్లాంటివి అయితే మీకు బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB 128GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఉన్నాయి. ఫ్రంట్ సార్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో మెయిన్ అట్రాక్ట్ చేసేది మిమ్మల్ని డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ మిమ్మల్ని చూడగానే ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మెటీరియల్ కనిపిస్తుంది మీకు వెగాన్ లెదర్ ఫినిష్ తో అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు సైడ్స్ మీరు చూస్తే స్టిచ్ కనిపిస్తుంటది. ఇది యూనిక్ సాడిల్ స్టిచ్ ప్యాటర్న్ తో అయితే వస్తుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ కూడా గోల్డెన్ ఫినిష్ లో వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు ఒకసారి కెమెరా చుట్టూ ఏదైతే రింగ్ ఉందో దీన్ని అబ్జర్వ్ చేసినా గానీ గోల్డెన్ కెమెరా డెకోతో అయితే వస్తుంది. సో ఓవరాల్ గా డిజైన్ చూడడానికి అయితే మాత్రం ఫోన్ మిమ్మల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. కలర్ వచ్చేసరికి వీళ్ళు పెట్టిన కలర్ దీనికి ఆప్రికాట్ క్రష్ కలర్, ఈ కలర్. ఇంకో కలర్ కూడా ఉంటుంది రైజిన్ బ్లాక్ అని చెప్పేసి. రెండు మీకు లెదర్ ఫినిష్ తోనే వస్తున్నాయి. ఇంకా ఫోన్ వెయిట్ చూసుకుంటే మీకు 180 grams వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు. థిక్నెస్ వచ్చేసరికి 7.8 mm థిన్ ఉంటుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ గ్లాస్ వచ్చేసరికి వీళ్ళు ఎగ్జాక్ట్ మెన్షన్ చేయలేదు ఫ్రంట్. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు మూవీ చూసేటప్పుడు కానీ, జనరల్ యూస్ చేసినప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ డిస్ప్లే చూడడానికి అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ దీనిలో L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ అయితే లేదు. యూట్యూబ్లో HDR వీడియోస్ అయితే మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఉంది. డాల్బీ అట్మాస్ మీకు వైర్లెస్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ మీకు చాలా బాగుంది. జనరల్ యూస్ కి ప్రాసెసర్ మీకు 7 series ప్రాసెసర్ కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమింగ్ విషయానికి వస్తే మీరు మీడియం గేమ్స్ వరకు బాగా ఆడుకోవచ్చు. హెవీ గేమ్స్ కూడా ఆడొచ్చు, కాకపోతే అక్కడ లాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఇది మీకు BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS లో హ్యాండిల్ చేయగలదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB 128GB తో స్టార్ట్ అవుతుంది. టాప్ 12GB ర్యామ్ కూడా ఉంటుంది. అండ్ దీనిలో హైబ్రిడ్ స్లాట్ కూడా ఉంటుంది. సో ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. సెకండ్ స్లాట్ లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే మీరు మీ ఇష్టం. అది 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్ కి, ఈవెన్ బడ్జెట్ ఫోన్స్ కూడా ఇప్పుడు వీళ్ళు అప్డేట్స్ లో కేర్ తీసుకుంటున్నారు. 4+5 years అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. దీనిలో మీకు 4 year Android అప్డేట్స్ వస్తాయి. 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ Android 14 మీద రన్ అవుతుంది. One UI 6.1 మీద రన్ అవుతుంది. అండ్ ఇది మీకు నాక్ సెక్యూరిటీతో కూడా వస్తుంది. హార్డ్వేర్ లెవెల్ లో మీకు సెక్యూరిటీ అయితే ఉంటుంది. హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అంటే మీకు కంప్లీట్ ఒక వీడియో కూడా చేశాను నేను నాక్ సెక్యూరిటీ సంబంధించి. ఒక షార్ట్ వీడియో ఇక్కడ మీకు కార్డ్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి దాన్ని మీరు చెక్ చేయొచ్చు. ఖచ్చితంగా చూడండి నాక్ సెక్యూరిటీ ఎలా ఉపయోగపడుతుంది మీకు తెలుస్తుంది. సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫోన్. అండ్ దీంతో పాటు దీనిలో మీకు కస్టమ్ UI కాబట్టి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. లైక్ మీరు అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. అండ్ దీనిలో మీరు కాల్ మాట్లాడేటప్పుడు వాయిస్ ఫోకస్ ఆప్షన్ కూడా ఉంటుంది. అవతల వాళ్ళకి మీరు మాట్లాడే వాయిస్ క్లియర్ గా అయితే వినిపిస్తుంది ఆన్ చేసుకుంటే. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. అన్ని చాలా ఆప్షన్స్ అయితే మీకు దీనిలో అయితే ఉంటాయి. సెక్యూరిటీ పరంగా కూడా ఫోన్ చాలా బాగుంటుంది. అప్డేట్స్ పరంగా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు కెమెరావి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఫోన్ నుంచి. దీనిలో మీకు సామ్సంగ్ ఫోన్ కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి కదా, లైక్ స్లో మోషన్ కానీ, సూపర్ స్లో మోషన్ కానీ, సింగిల్ టేక్, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్, చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మొత్తం ఒకవేళ మీరు ఇంకా కెమెరా గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే M55 వీడియో చూడండి. అండ్ ఇంకా దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి గంటలో మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ కాబట్టి నాకు తెలిసి అయితే మీరు మాక్సిమం ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. సెన్సర్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. ఇది ఓవరాల్ గా అయితే మొత్తం సామ్సంగ్ గెలాక్సీ F55 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 24,999 రూపాయలు పెట్టారు. అండ్ ఫస్ట్ సేల్ లో కొన్న వాళ్ళకి 45 వాట్ ట్రావెల్ అడాప్టర్ ఉంటుంది కదా, ఇది 499 రూపీస్కి వస్తుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ Fit 3 ఉంటుంది కదా, ఇది ఫిట్నెస్ బ్యాండ్, ఇది వచ్చేసరికి 1999 రూపాయలు, 2000 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఇది సేల్ కి తీసుకొని రాబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.